2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గత కొన్ని రోజులుగా గోల్డ్ గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అంటే రేట్ పెరుగుతుందా, తగ్గుతుందా? బికాస్ నిమిషానికి గోల్డ్ ప్రైస్లో చేంజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ చేంజ్ గల కారణాలు ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుందంటారు? వెల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సంక్రాంతి మన 2026 జనవరి నెలలో సంక్రాంతికి వచ్చిన లాస్ట్ సినిమానే జనాలు అందరం చూడడం జరిగింది. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చూసే అవసరం లేదు, ఎందుకంటే గోల్డ్ సినిమా చూపిస్తుంది. అక్కడ జరిగింది ఏంటో అందరూ చూశారు, కానీ జరగబోయేది అంటే అన్నది అదో పెద్ద ప్రశ్న అందరికీ. సో జరగబోయేది ఇలాగే ఉంటుందా, అంటే ఇలాగే ఫాలో అవుతుందా, లేదంటే ఇంకా కొత్త సినిమా ఏదైనా చూపించే అవకాశాలు ఉన్నాయా? సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, అత్త కోడల సీరియల్ మానేశారు, మగవాళ్ళు స్పెషల్లీ బ్యాచిలర్స్ వీకెండ్లో ఒక సినిమా, ఒక పార్టీ అన్నీ మానేశారు. ఇక పెళ్ళైన వాళ్ళ సంగతి అంటారా, గోవింద, పెట్టిన పెట్టుబడి కాస్త మునిగింది. ఎందుకంటే ఇది వాళ్ళు జ్యువెలరీ కోసం కొన్న గోల్డో, జ్యువెలరీ కోసం అట్ ద సేమ్ టైం కావాల్సిన పటగొలుసుల కోసం కావాల్సిన సిల్వరో కాదండి, పెట్టుబడి కోసం కొన్నారు. ఎంతోమంది, వేల మంది కాదండి, ప్రతి గ్రామంలో, ప్రతి చిన్న సిటీలో కొన్ని లక్షల మంది కొన్నారు. ఇతను కొన్నోడికి పకోడు తెలియదు. సో అలా అందరూ కూడా ఎవరికి చెప్పకు, మనం ఈ రేట్లో వచ్చింది చాలా మంచి రేటు తెలుసా, ఇక్కడ నుంచి సిల్వర్ బాగా పెరుగుతుంది, మనం కోట్లధికారి కాబోతున్నాము. ఏం జరిగింది? ఓవర్ నైట్ కుప్పగూలింది. ఇందులో చాలామంది లాస్ అయ్యారు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సంచుల్లో పట్టుకొని తిరిగినా కానీ, బాబో నాకు మార్కెట్లో ఉన్న రేటు కంటే 10 కాదు 20,000 తక్కువగానే తీసేసుకోను అన్న అంటే, నువ్వు పెట్టిపో, నేను రేటు మాత్రం ఇప్పుడే చెప్పను. నా దగ్గర ఎవరైనా భయం వస్తే నేను అతనికి అమ్మాలి కాబట్టి నేను కాల్ చేస్తా, అప్పటిదాకా నేనేం చెప్పను అని చెప్పేసి ఎంతమందిని తిరగరాని చోట్లో తిరిగి మరీ విసిగిపోయేసి, అసలు ఏం చేయాలి, ఆ వెండి నెత్తి మీద కొట్టుకోవాలా లేదంటే ఏం చేయాలి, ఎవరన్నా వస్తాడా మంచి ధర కొనుక్కునేవాడంటే ఛాన్స్ లేకుండా పోయింది. డాలర్లో మీకు డే అండ్ నైట్ 24 అవర్స్లో 20 అవర్స్ ఏమో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ పడిపోతూ ఉంది కంటిన్యూస్గా. మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా పడిపోతుంది. స్పాట్ మార్కెట్ అంటారా, అక్కడైతే అసలు మీకు కనీసం ఈ గోల్డ్ ఈ సిల్వర్లో రేటు కూడా వాళ్ళు తీసుకోవట్లా, దాని దగ్గరలో కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిల్వర్ ఇప్పుడు కూడా స్పాట్ మార్కెట్లో 3 లక్షలు అని చెప్పి చూపిస్తున్నారు, కానీ ఎవరు కూడా ఊర్లలోకి వెళ్ళి అడిగితే 2 లక్షల కంటే ఎక్కువ రేటు ఇవ్వట్లా. మరి ఎంత పెద్ద లాస్ అండి ఇవన్నీ. సో దీనికి అసలు కారణాలు ఏంటి? కనీసము 1 కాదు 2 కాదు, మంచి 5 కారణాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఫ్యూచర్లో వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన డబ్బుల్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. బికాజ్ మనం పెట్టిన పెట్టుబడి పైన నయా పైసా రాబడి రాకున్నా పర్లేదు, కానీ కనీసం మన పెట్టుబడి అన్న సేఫ్ ఉంటే చాలండి అనుకుంటారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ మీద తీసుకొచ్చారు, కష్టాజీతంతో సేవ్ చేసుకునే డబ్బులు ఉన్నాయి. అండ్ ఇంకో మంచి వీడియో చేయబోతున్నాను, స్పెషల్లీ ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి రూపాయి దాచుకొని 2 లక్షల దాకా తీసుకొచ్చారు బంగారాన్ని. అది ఎలా పాసిబుల్ అయింది? అసలు అంత పెరగడానికి కారణం ఆడవాళ్ళేనా? ఆడవాళ్ళు రూపాయి దాచిపెట్టుకుని ఎలా వచ్చింది అంత పైకి అన్న వీడియో కూడా చేసి పెడతాను. బట్ ఫస్ట్ ఈ 5 కారణాలు మీరు తెలుసుకున్నారనుకోండి, మళ్ళీ జన్మలో తప్పులు చేయరు. ఓకేనా? సో ఈ 5 కారణాలని కూడా మీరు ఏం చేస్తారంటే ఒక పాయింట్ బై పాయింట్ మీరు బుక్లో రాసుకోండి. సో దట్ ఎప్పుడైనా బాగా పెరిగిందనుకోండి, ఈ 5 కారణాలని మీరు ఒకసారి చూసుకుంటే మీరు జాగ్రత్త పడతారు, నెక్స్ట్ టైం లాస్ పాలు అవ్వరు. ఏంటి సార్ ఇంతకీ అవి? తప్పకుండా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, గోల్డ్ లూజెస్ ఇట్స్ షైన్, హియర్స్ వై ప్రైసెస్ ఆర్ ఫాలింగ్ అక్రాస్ ఇండియా అండ్ గ్లోబల్ మార్కెట్స్. ఓన్లీ మీ ఒక్క ఊర్లోనే కాదండి, ఇండియా మొత్తంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఇలాగే పరిస్థితి ఉంది, పిచ్చగా పడిపోతుంది. సో ఎందుకు పడ్డాయి అంటే, మొదటి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే, గ్లోబల్ గోల్డ్ ప్రైసెస్ హ్యావ్ డ్రాప్డ్ షార్ప్లీ. ఎందుకు గ్లోబల్, జస్ట్ గోల్డే కాదు, గోల్డ్ కాకుండా గ్లోబల్ గోల్డ్ ప్రైసెస్ షార్ప్లీ ఫాల్ అయ్యాయి. ఏంటంటే అక్కడ రీజన్స్ ఇస్తున్నారు. సో దాదాపు గోల్డ్ స్లిప్ అయింది 1.3% అని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ నుంచి జస్ట్ ఒక రోజు చెప్పారు, దాని తర్వాత మళ్ళీ 5% పడింది. ముఖ్యంగా ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ 2 కారణాల వల్ల. ముఖ్యంగా ఏంటంటే ఈ 2 జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే ఏంటంటే, ఒక దేశం ఇంకో దేశం పైన దాడి ఎప్పుడు చేస్తుందన్న విషయం తెలియదు, కానీ దాడి చేస్తుంది అనేది మాత్రం అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. కానీ దాడి చేస్తుందని చెప్పే విషయానికి ఏమవుతుందంటే,
మిగతా వ్యాపారాలన్నీ కూడా భయపడి దడుచుకుంటాయి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వ్యాపారం నుంచి డబ్బులు తీసేసి వాళ్ళు బంగారంలో పెట్టుబడి పెట్టడం మొదలు పెడతారు. ఎందుకు గోల్డ్లో పెట్టాల్సిన అవసరం ఉంది అంటారా? ఎందుకంటే ఒక్కసారి గొడవలు అనేది మొదలు పెట్టాయనుకోండి, అది ఎంత పెద్ద సర్వనాశనానికి దారి తీస్తుందో ఎవరికి తెలియదు. ఎంత చిన్న బాంబు ఎంత పెద్ద బాంబు వేసుకుంటారో మనకు తెలియదు. వరల్డ్ వార్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఈసారి అందరూ కూడా భయపడి చెప్తున్నారు వరల్డ్ వార్ 3 కూడా స్టార్ట్ అవ్వచ్చు. మరి ఇవన్నీ మాట్లాడుతుంటే భయం అనేది వస్తుంది కదండి. సో భయం అనేది వచ్చినప్పుడల్లా మనిషికి ప్రతిసారి వాళ్ళ డబ్బుల్ని కాపాడేది బంగారమే. అది ఎలా? ఎందుకంటే బంగారము ప్రతి ఇంట్లో బావిలో దొరికేది కాదు. మీరు ఎంత బావిని దొవ్వినా కానీ ఎంత లోతుకి వెళ్ళినా కానీ మీకు బంగారం మీ జాగాలో దొరకదు. అది దొరకాల్సిన చోటునే కొన్ని దేశాల్లోనే కొన్ని చోట్ల నుంచి కొంతంత బంగారం బయటకు వస్తుంది. సో బంగారము ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా బంగారం దొరుకుతుందా అంటే అది కష్టమే, మనం చెప్పలేము. ఇంకా తగ్గిపోతుందేమో బంగారం బయటికి రావడం అంటే దానికి విలువ పెరుగుతుంది కదండి. ఏదైతే స్కేర్సిటీ ఉందో సప్లైలో దాని డిమాండ్ అనేది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డాలర్ నోట్లు అంటారా, అమెరికన్ ప్రభుత్వము ఇంకా ప్రింట్ చేస్తూనే ఉంది, డైలీ ప్రింట్ చేస్తున్నారు. సో నోట్లు మీరు ఎన్నైనా ప్రింట్ చేసుకోవచ్చు, అది భారత ప్రభుత్వమా ఇంకో దేశమా ప్రింట్ చేయొచ్చు. కానీ బంగారాన్ని మీరు అనుకున్నట్టుగా ఒక ఫ్యాక్టరీ బట్టి బంగారాన్ని తయారు చేయడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి బంగారం ఏంటంటే బాగా వార్ ఉన్న సిచ్యువేషన్లో పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్. అనుకున్నట్టుగా అందరూ వెనెజువెలాతో అమెరికా వార్ చేస్తుంది అనుకున్నారు, జరగలా. గ్రీన్లాండ్తో గొడవబడి వార్ చేస్తుంది అనుకున్నారు, జరగలా. ఇక్కడ రష్యా ఇంకా పెద్ద వార్ చేస్తుంది యూక్రెయిన్లో అనుకుంటే అది కూడా పెద్దగా జరగలేదు. వాళ్ళు ఏదో టైంపాస్ చేసుకుంటున్నారు, చిన్న చిన్న బాంబులు వేసుకుంటున్నారు, రోజు రాత్రి నిద్రపోతున్నారు. కానీ మనకు నిద్ర లేకుండా చేస్తున్నారు ఇక్కడ. సో విషయం ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో మరి బంగారం ఎందుకు పెరగాలి? భయం ఉంటేనే బంగారం పెరుగుతుందండి. భయం లేకపోతే బంగారం పెరగదు, వెండి కూడా పెరగదు. వెండి ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ వల్ల పెరుగుతుంది. ఇంకో కారణం ఏంటంటే బంగారం వల్ల వెండి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెలు లాంటి వాళ్ళు అనమాట. సో ప్రెషస్ మెటల్స్ కాబట్టి ఈ రెండు కూడా పెరుగుతాయి. సో నా ఇప్పుడు ఇంత పడిపోవడానికి కారణాలు ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ పోతున్నాయి, ఆవిరైపోయింది. ఇరాన్లో కూడా గొడవలు స్టార్ట్ చేశారు, ఇరాన్ పైన నేను దాడి చేస్తానని చెప్పి ట్రంప్ గారు చేశారు, కానీ అది కూడా జరగలేదు. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో బంగారం అనేది కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్త గవర్నర్ గారు రాబోతున్నారు, ఆయన ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది, వ్యాపారాలు కూడా పెరుగుతాయి. అప్పుడు గోల్డ్లో ఎవరు కూడా పెట్టుబడి పెట్టరు. డబ్బులు గోల్డ్లో నుంచి తీసేసి బాబు నా కొడుకు వ్యాపారం చేస్తానంటున్నాడు, అతనికి ఇవ్వు డబ్బులు, అతను వెళ్ళి ఒక బిజినెస్ పెట్టుకుంటాడు. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే అందరికీ డబ్బు అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. కారణం నెంబర్ 1. నెంబర్ 2, యుఎస్ చైనా ట్రేడ్ రిలేషన్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట. మొన్నటిదాకేమో ఇద్దరు కొట్టుకొని తెచ్చారు, గొడవలు అయ్యాయి, నేను పెనాల్టీ పెడతానని చెప్పారు అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పుడేమో బాబు ఒక పని చేయనా, దొడ్డిదారుని వచ్చేసాయి, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామని చెప్పేసి ఇద్దరు కలిసిపోయినారని చెప్పేసి అదొక సిచ్యువేషన్. అంటే టెన్షన్స్ లేవు. సో గోల్డ్ ఎందుకు పెరగాలి? పడిపోయింది. రెండో కారణం. ఇది మూడోది. సో మూడో కారణం ఏంటంటే వీక్ సేఫ్ హేవన్ డిమాండ్ అండ్ అ స్ట్రాంగ్ డాలర్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? వీక్ సేఫ్ హేవన్ డిమాండ్. వీక్ సేఫ్ అంటే స్ట్రాంగ్ సేఫ్ హేవన్ డిమాండ్ ఉంటేనే గోల్డ్ పెరుగుతుంది. వీక్ సేఫ్ హేవన్ డిమాండ్ ఉంటే గోల్డ్ పడుతుంది. ఏంటంటే బంగారము ఒక బాహుబలి లాంటిది అనమాట. ఎప్పుడైనా కానివ్వండి మీ బంగారాన్ని మీరు ఎక్కడైనా అయితే ఇప్పుడు ప్రపంచంలో వార్ నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీ డబ్బులు తీసుకెళ్ళి బంగారంలో పెట్టండి, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా రిటర్న్స్ మీకు బంగారం ఇస్తుంది. కానీ ఆ డిమాండ్ అనేది వీక్ అయిపోయింది. అంటే మీరు బంగారాన్ని వెండిని సేఫ్ హేవన్గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే నా డబ్బు నేను బంగారం లేదా వెండిలో పెట్టేస్తే ఇక్కడ వారు జరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా అది పెరుగుతూనే ఉంటాయి, నా డబ్బు మాత్రం పెరుగుతూనే ఉంటుంది. సో నేను సేఫ్. సో సేఫ్ హేవన్ అన్న పదం ఏదైతే వాడతారు కదా, అది ఇప్పుడు ఎందుకు వాడట్లేదంటే అందరూ కూడా ఇప్పుడు వ్యాపారం వెంట పెరుగుతున్నారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అ స్ట్రాంగ్ డాలర్. మరి ఇదేంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటారు. డాలరు ఎంత క్షీణిస్తే ఎంత వీక్ అయితే అంత బంగారము వెండి పెరుగుతుంది. కానీ డాలర్ స్ట్రాంగ్ అయితే వ్యాపారాలు పెరుగుతాయి కానీ బంగారం పెరగదు. సో అది మూడో కారణం. నా నాలుగో కారణం వచ్చేసి ఫోకస్ ఆన్ ఫెడరల్ రిజర్వ్ నెక్స్ట్ మూవ్. ఎందుకంటే మొన్నటిదాకైతే జెరోమ్ పవెల్ గారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు, కానీ ఇప్పుడు కొత్త గవర్నర్ గారు కొత్త ఫెడ్ చైర్మన్ గారు వచ్చారు కదా, ఆయన గారు ఇప్పుడు కొత్తగా పవర్ అజ్యూమ్ చేసుకోగానే సీట్లో కూర్చున్నాడంటే ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తాడని చెప్పేసి అదొక టాక్ ఉంది మార్కెట్లో. దానివల్ల బంగారం పడిపోయింది. ఓకేనా? దాంతోపాటు వెండి. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రీజన్, వాట్ లైజ్ అహెడ్ ఫర్ గోల్డ్ ఇన్వెస్టర్స్. అసలు సరే ఇవన్నీ మీరు చెప్పారు, కారణాలు బాగానే ఉంది. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? సో భవిష్యత్తు ఏంటి, మేము ఏం చెయ్యాలి? ఒకటే మాట చెప్తానండి,
మనము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చింది ఏంటంటే సంవత్సరానికి 2 లేదా 4% పెరిగింది. అది పద్ధతి. నెలలో 30% పెరగడం అసలు పద్ధతి కాదండి. అదేదో చిన్న మొక్కకి పండ్లు వచ్చేలాగా. పండ్లు కాదు, కాయలు కూడా కాదండి, పండ్లే డైరెక్ట్గా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొక్క వృక్షం అవ్వాలి, దాని తర్వాత పువ్వులు రావాలి, పువ్వుల తర్వాత కాయలు కాయాలి, దాని తర్వాత మీరు పండ్లు అనేది చూస్తారు చెట్టు మీద. కానీ ఇక్కడ అలా కాదండి, డైరెక్ట్గా మొక్క నాటంగానే మీకు 2 రోజుల పొద్దున మీకు పండే వచ్చేస్తుందట. అలా పెరిగింది గోల్డ్ సిల్వర్ మరి. సో అందుకే ఎలా మీకు డబ్బులు సంపాదిస్తారంటే నాకు చెప్పండి. సో స్లో అండ్ స్టడీగా పెరిగితేనే మీకు బంగారానికి అండ్ సిల్వర్కి వాల్యూ అనేది ఉంటుంది. రోజు చిల్లర చేష్టలు చేస్తూ 30% 20% పెరిగితే దాన్ని బంగారం అనరు. ఇట్ విల్ లూజ్ ఇట్స్ వాల్యూ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 4% సంవత్సరం పెరుగుతుందా, 10% పెరుగుతుందా, మహా సరే ఇన్ఫ్లేషన్ పెరిగితే బంగారం కూడా 20% పెరగచ్చు సంవత్సరానికి. అది ఓకే, అర్థమవుతుంది ఆ మాట. కానీ నెలకు 30% అంటే ప్లీజ్, అసలు చాలా కష్టం కాదు, దాన్ని నమ్మకండి. దే ఆర్ ఫూలింగ్ యూ అంతే. సో గుర్తుపెట్టుకోండి, బంగారము దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు గత 30 ఏళ్ళు 50 ఏళ్ళు హిస్టరీ చూసుకోండి, బంగారం ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా పెరగల. సో పద్ధతిగా పెరిగితే దాన్నే బంగారం అంటారు. అండ్ వెండి కూడా అలాగే ఉండాలి. సో కాబట్టి ఇది ఇంకా మనకు ఇంతే పెరుగుతుందా లేదంటే ఫాస్ట్గా పెరుగుతుందా లేదంటే ఏ సంవత్సరంలో 20% వస్తుందన్న విషయం మాకు చెప్పాలి అంటే అది రీసెర్చ్ చేయాల్సి వస్తుంది, అది నేర్పించాల్సి వస్తుంది. కాల్ చేయండి, చెప్తా. సో దానికంటూ సపరేట్గా అనాలిసిస్ ఉంటుందా సార్? ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనేది? డెఫినెట్. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు మాత్రలు ఇచ్చే డాక్టర్ వేరు, మీకు ఏదైనా పెద్ద హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ సర్జరీ చేసే డాక్టర్ వేరు. సో దానికి ఒక వేరే విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, అది మీరు నేర్చుకోవాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.